ఒకసారి నా వీడియోలు చూడు. ఆ వీడియోలు చంటు కూరవడానికి కొట్టు వత్త వీడియోలు యూట్యూబ్లో కొట్టు. యూట్యూబ్లో చంటు కూరవడానికి కొడుతున్నా వత్త వీడియోలు. నాకు లైక్ కొట్టు బాగా. వస్తాను కానీ మనకంటే తరుణ్ వీళ్ళందరూ బాగున్నారా? ప్రభుత్వం నన్ను రైలు ఎక్కించి ఎన్ని రోజులు అయింది నన్ను? అంటే నువ్వు దీపట్టి అసలు ఎన్ని నెలలు అయింది? అంటే మినిమం 3 నెలలు అయిపోయింది. ఇదేమో చలికాలం. అంతే. వచ్చేస్తాను కానీ వస్తున్నా కదా. అక్కడ కూడా నా వీడియోలు అక్కడ కూడా తీసుకుందా వీడియోలు. అక్కడ కూడా సరే ఓకే, ఇది కరెక్టే. నువ్వు ఫుల్ ఫేమస్ చేయాలి. సరే వస్తా. సరే అవును. తరుణ్ ఏం చేస్తున్నాడు? తరుణ్ అవును. నా పాత పెడి చుట్టూ ఉండే బట్టలు అవి అందులో దుప్పట్లు పెట్టే కదా. దుప్పట్లు ఉన్నాయా? ఎలకలు కొరికేసాయా? బయట పారేసారా? రగ్గులు చెత్తర్లన్నీ. సరేలే, ఇగో తెలంగాణలో పోలు బట్టలు ఇస్తారు కదా, అక్కడ మొయ్యలే కదా ఆల్రెడీ. అక్కడికి వచ్చేస్తాను ఈ బట్టలని మోత సాకల బొట్లని మొయ్యలేవు మనం. వస్తాలే. హలో వస్తా. బయట పారేసారా? నా కాడ బొమ్మలో గిలిగిచ్చుకెళ్ళి ఎక్కువైపోయినా అవి బట్టలు పడతలేదు. ఎలా మరి? అవి పెద్ద వస్తాను. నా కాడ బొమ్మలు ఆ చిన్నపిల్లలు ఆడుకుని బొమ్మలో గిలిగిచ్చుకెళ్ళి ఉన్నాయి. అవి తేనా అన్ని తెచ్చేస్తా. అన్ని బొమ్మలకి తాడు కడిచాను. బొమ్మలకి తాడుకి బాగా కట్టాను. మనం ఒక అప్పుడు రైలు అది మన సర్వీసింగ్ కూడా మా ఫ్రెండ్ సర్వీసింగ్. మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మన వీళ్ళ పేరు ప్రభుజీ. బండ్లు కడుతాడు. చాలా మంచోడు అని ప్రభుజీ అంటే నాకు ఎంతో అభిమానం. ప్రభుజీ నీకోసం చెప్తున్నాను. మా ఈ చుట్టాలు కాదు, పరిచయం. మా ఫ్రెండ్ అంతే, పరిచయం చెప్పుకున్నాను. ప్రభుజీ నాకు మన ఎప్పటి నుంచి పరిచయం అంటే నేను ఫేమస్ కాకముందే అప్పుడు ఫేమస్ అవ్వకుండా నీ పరిచయం ప్రభుజీ. ఈ మధ్యలో సెలబ్రేట్ అయ్యాను. చేస్తా. హలో, ఇప్పుడు మరి ఒక అక్క వచ్చింది, మంచి చాలా మంచిది యాంకర్ వచ్చింది. వీడియో కోసం ఒక తర్వాత మాడదాం, ఓకేనా? వస్తాను. ఇగో తెలంగాణ వస్తాను. ఊర్లో చలి ఎక్కువ ఉందా తగ్గిందా? ఇక్కడేమో తెలంగాణలో ఒక్క పెద్ద. హలో మా చెప్పు. రేపు పొద్దున బయలుదేరిపోయినా. మరి అయ్యప్ప స్వాములు పూజ సాటైంది కదా. స్వాములు అయిపోయిన తర్వాత పక్క వస్తానా ప్రభుజీ? వస్తా. నువ్వు అయితే బాగున్నావు కదా? సరే వస్తా. ఓకే.